కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా? దానికి ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నారా? దయచేసి ఆలోచన చేయాలని చెప్పేచ్చారు సీరియస్. అంటే ఈయన నిన్న మాట్లాడినప్పుడు సిగ్గు లేకుండా మా ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద మాట్లాడితే మేమంత ఊరుకుంటామా? నిన్ను కూడా నడి రోడ్లకు పిలిచి నిన్ను ఇంతకంటే ఎక్కువ చెప్పగలుగుతాం. అందుకే మేము అంటున్నాం, ఈరోజు మా ముఖ్యమంత్రిని దించేస్తాడంట. వచ్చిన తెల్లారి నుంచే మొదలుపెట్టిండు. ఎందుకు దించేస్తావు? మేము ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసినామని దించేస్తావా? మేము ఆడబిడ్డలకు బస్సులలో ఫ్రీగా ఉచితంగా బస్సులు ఇస్తున్నామని దించేస్తావా? లేకపోతే మేము 200 యూనిట్ల కరెంటు ఇవ్వడం తప్ప, లేకపోతే మేము 500 రూపాయల గ్యాస్ ఇవ్వడం తప్ప, మేము ఇండ్ల పట్టాలు ఇవ్వడం తప్ప, ఇండ్లు కట్టిస్తామనడం తప్ప, రేషన్ కార్డులు ఇవ్వడం తప్ప, పింఛన్లు ఇవ్వడం తప్ప నీ ముఖానికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టలేదు, ఒక పింఛన్ ఇవ్వలేదు. కనీసం ఒక గ్రామంలో ఉండే సమస్యలను అడగని పాచి రండా ఈ ముఖ్యమంత్రి. నువ్వు ఆ రోజు అన్నావు కదా, ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అన్నావు, నువ్వే నేర్పినావు, లేకపోతే లఫంగా అన్నావు. మరి నిన్ను అనలేమా మేము ఇవన్నీ? నువ్వేం పెద్ద గొప్పోడివా? నీ సంగతి మాకు తెలియదా? నువ్వేడ దాగి తాడ దాగి పండిన రోజులు మేము చూడలేదా? వికారాబాద్లో చంద్రశేఖర్ని అడుగు, చెట్లలో పోయి ఏం పండుకొని ఏం చేసినావు? మేము కూడా ఉన్నాం కదా. తాగి బట్టలు ఇప్పి బట్టలు ఊసిపోయిన దాకా తిరిగినావు కదా. నువ్వు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? మేము మంచి భాష మాట్లాడితే మాకు నిన్న నువ్వు చెప్పిన శ్రీరంగ నీతులు, నువ్వు చెప్పినటువంటి మాటలు వింటుంటే అసలు నువ్వు తెలంగాణలో 10 ఏళ్ళు అబద్ధాలు ఎట్లా చెప్పినవో, అరిచేతుల వైకుంఠం చూపించినవో, మళ్ళా అది నిన్న ఓట్ల కోసం చెప్తున్నట్టున్నావు. నిన్ను ఓట్లు కాదు కదా, నీకు తెలంగాణ ప్రజలు చింతపండు చేసి పంపే పరిస్థితి ఉంది. మేము అన్నీ నేర్చుకుంటున్నాం, మాకు కూడా రాకపోతుండే ఇవన్నీ నువ్వు తిట్టినన్ని తీసి చూపిస్తున్నాం. అందుకే 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు? ప్రజలకు పని చేయకపోగా, ప్రజల అవసరాలు తీర్చకపోగా, ప్రజల యొక్క కష్టాలను పట్టించుకోకపోగా, ఈరోజు మా ముఖ్యమంత్రి 100 రోజుల్లో ప్రజలలో ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద రివ్యూలు చేస్తుంటే, మా మంత్రులు ఏ మంత్రి ఆ మంత్రి, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటు రివ్యూ చేసి మీరు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రో బయటికి తీస్తున్నారు. నువ్వు ఒక్కనాడన్నా ఒక్క మంత్రిని అసలు నువ్వు మంత్రిగా చూసినావా? ఇంటికాడికి కావాలి కుక్కల కంటే అధ్వానంగా నీ మంత్రులను ఎమ్మెల్యేను చూసింది మర్చిపోయినావా నువ్వు? ఈరోజు మాకా నువ్వు చెప్పేది నీతులు? నీకేదో అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి అయినావని అనుకుంటున్నావేమో. నీకంటే మేము కూడా సీనియర్లమే ఉన్నాం, నీకంటే ముందు నుంచి మేము కూడా ఎమ్మెల్యేలం ఉన్నాం. నువ్వు ఒక్కడవే మొగోడవు కాదు, మొనగాడవు కాదు. నువ్వు మాటలు మాట్లాడుతుంటే చూస్తుంటూ ఊరుకుంటేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ లేరు అని గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. అయ్యొక్క రోకు, కొడుకొక్క రోకు, బిడ్డొక్క రోకు విపరీతంగా మాట్లాడుతున్నారు కదా. ఆ మాటలు ముందు మీరు వెనకకు తీసుకోండి. ఆ మాటలను మీరు ముందు మాది తప్పైందని క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయండి. మళ్ళా మేము చెప్పం, మేము చెప్పింది తప్పు, ఇక మీరు మర్చిపోండి అని ముక్కు నేలకు రా చెప్పండి. చెప్తే అప్పుడు ఆ భాష మేము వాడం. లేకపోతే ఆ భాష మేము వాడకపోతే వీళ్ళకేం తెలియదేమో అని అనుకునేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకే ఈరోజు మేము ఆ భాష వాడుతున్నామని చెప్పి ప్రజలకు కూడా అర్థం చేసుకోమని, తెలంగాణ సమాజం మాకున్న మంచి భాషను ఈ కేసీఆర్ అనే ఒక పిచ్చి కుక్క ఇలా మాట్లాడి
మమ్ములను కూడా ఆ భాషలకు దించిండనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు కేంద్ర మంత్రులను తిట్టిండు, రాష్ట్ర మంత్రులను నీ పార్టీలు ఉంటే కూడా వాళ్ళని ఏం పని చేయనీయలేదు, నిన్ను కావలి కుక్కలాగా పెట్టుకున్నావు. ఇవన్నీ మాకు ఎరుకున్నాయే. కాబట్టి కేసీఆర్, నీవు ఎన్నికల సభలలో పోతున్నావు కదా, ముందు నీ కొడుకుకు చెప్పు, నీ బిడ్డకు చెప్పు, నీ అల్లునికి చెప్పు, ఇవన్నీ మానుకోకపోతే నీ జీవితమే వ్యర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నువ్వు ఎంతసేపు మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చెయ్యక ముందు నుంచే మొదలుపెట్టినావు. ఏమని? ఈ ప్రభుత్వం పని చేయలేదు, ఈ ప్రభుత్వం ఉండలేదు, ఈ ప్రభుత్వం కొనసాగదు అని శాపనార్థాలు పెట్టినావు కదా. ఎందుకు కొనసాగదు, ఎందుకు ఉండదు, నువ్వు ఎవరితో పొత్తు కలిసి మమ్మల్ని దించాలనుకుంటున్నావు, నీ సంగతి ఏందో చెప్పు. ఎందుకంటున్నావు ఆ మాటలు? అన్నావు కదా ఇంకా 4 రోజులైతే మీ పని అయిపోతుందని. నువ్వు ఒక మతతత్వ పార్టీతో కలిసే ఇప్పుడున్నావు కదా. ఈరోజు నువ్వు అభ్యర్థులను ప్రకటిస్తుంటే వాళ్ళు ప్రకటించిన దగ్గర నువ్వు ప్రకటించవు, నువ్వు ప్రకటించిన దగ్గర వాళ్ళు ప్రకటించరు. అంటే మీరిద్దరు దొంగలే, తోడు దొంగలు ఇద్దరు కూడా. కానీ బయటనేమో తిట్టుకుంటున్నారు. మీ భాష నేర్చుకొని మేము ఒకరొక తిడుతున్నాం మిమ్మల్ని. మేమేమో సమాజంలో మీరు చేసినటువంటి 10 ఏళ్ళు చేసిన దోపిడీ మీద, మీరు 10 ఏళ్ళు ఈ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని చేసిన ఆగమాగం మీద, తెలంగాణ ప్రజల గోస పట్టించుకోలేనందుకు మేము మిమ్మల్ని తిడుతున్నాం. అందుకే కదా మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టి మిమ్మల్ని ఇంటికి పంపిండ్రు కదా. ఇంకా మీకు సిగ్గు లేకపోతే ఎట్లా? మీరు ఇంకెందుకు మాట్లాడుతున్నారు? మేమేం చేస్తున్నామో మీకు ఓపిక లేదా? 100 రోజుల్లో మేమేం చేసినామో మీకు జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా, ఏమాత్రమన్నా చెప్పడానికి సిగ్గుందా అని అడుగుతున్నా అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మీరే ఈ యొక్క తెలంగాణ ప్రజల ముందు తిరగలేరనేటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వు అన్నావు కదా ఆ రోజు, ఫామ్ హౌస్కి వస్తే ముక్కలు ముక్కలు నరికేస్తా, రేవంత్ రెడ్డిని తీసి అవతలేస్తున్నావు కదా. అన్నావు కదా, నువ్వు అన్నవా లేదా? వినిపించాలన్నా అది కూడా వినిపిస్తాం కావాలంటే. నువ్వేమేమన్నావో మా దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ మేము నువ్వు చేసిన నీచ పనులు, నువ్వు చేసిన నీచ బుద్ధులు కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ప్రజలకు తెలుసు. నువ్వు ఎన్ని చెప్పినా కుక్క మీది పిందెలు అన్నావు. నీకు సిగ్గు లేదా? ఎవరు పాలించింది 10 ఏళ్ళు? నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు. ఇంకెవడన్నా ఉందా? పేద ప్రజలకు ఏమైనా అక్కర వచ్చిందా? నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. నువ్వు చేసిన దొంగ పనులు మేము ఎన్నన్నా చెప్పగలుగుతాం. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎక్కడ పెట్టినావు నువ్వు? ఎవరి మీద వేసినావు? ఇవల్ల ఎవడు కట్టాలి? 7 లక్షల కోట్లు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. ఎవరు కట్టాలి? నువ్వు చేసినటువంటి దోపిడీ ఈరోజు తెలంగాణ పుట్టబోయే బిడ్డలకు కూడా ఈరోజు నెత్తి మీద పడ్డదని గుర్తుపెట్టుకో. నిన్నెవ్వడు కూడా క్షమించాడు. ఇంకా నీ దగ్గర కొంత నువ్వన్నావు ఇక్కడ ఒక సోషల్ మీడియా గురించి ఎవరి గురించో మాట్లాడినావు. అసలు నువ్వు మీడియా మీద మాట్లాడేటువంటి అర్హత నీకుందా? నువ్వే కదా మీడియాను బెదిరించి కొన్నది. నీకు ఇన్నోళ్ళనేమో మంచన్నావు, లేనోళ్ళను బెదిరించినావు కదా. నువ్వు మీడియా అందరిని బెదిరించి ఏం చేసినావు మాకు తెలియదా? నువ్వు మీడియా మీద మాట్లాడినావు. ఎవడోనంట, ఎవడో ఏమో రాస్తుండు, ఎవడో ఏమో పెడుతుండు. నువ్వు చేసిన పనులు పెట్టకపోతే ఏం చేస్తారు? ఎన్ని రోజులు ఊరుకుంటారు? వాళ్ళకు కూడా సమాజంలో బాధ్యత ఉంది. బాధ్యత లేనోడంటే నీకు కొమ్ము కాసి ఉండొచ్చు, బాధ్యత ఉన్నోళ్ళు ఎవడు కూడా కొమ్ము కాయడు. అందుకే ఈరోజు నువ్వు మీడియాను అడగడానికి లేదు, ప్రజలను అడగడానికి లేదు. నువ్వు చేసిన దొంగ బుద్ధులు, నువ్వు చేసిన దోపిడీ, నువ్వు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని ఇంకా 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు కూడా ఎవరు మర్చిపోరు. మేము తెలంగాణ కావాలని
తెలంగాణ ప్రజలు గోస విని మా ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీ గారు ఇచ్చింది తెలంగాణ, తెచ్చింది తెలంగాణ. కానీ నువ్వు తెలంగాణ పేరు మీద రాజభోగాలు అనుభవించి ఏ ఒక్క పేదోనికి కూడా న్యాయం చేయని నువ్వు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే మీరు చాలా మాటలు మాట్లాడేది మీరు మానేయండి. పూర్తిగా ఈరోజు మీరు మళ్ళా నోరు జారితే, మీరు మాట్లాడే మాటలు మళ్ళా మాట్లాడితే, మీరు తీసినటువంటి డిక్షనరీలో ఉన్నటువంటి మాటలను మేమే తీస్తాం, చీల్చి చింతకు కడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మేమేదో ఇప్పటిదాకా ఊరుకున్నాం, ఇప్పుడు ఇంకా మేము ఊరుకోము. చాలు, మేము 3 నెలలు చూస్తూ ఊరుకున్నాం. మేము మర్యాద ఇచ్చినాం. ఏదో ఓడిపోయిండ్రు, ప్రజలు చితకబాదిండ్రు, ప్రజలు చీరి చింతగట్టిండ్రు, ఇంకా మేమెందుకు అనాలనుకున్నాం. కానీ నీవు ఇంకా కూడా నీకు బుద్ధి రాలేదు, ఇంకా నీకు కనీసం మర్యాద రాలేదు, ఇంకా జ్ఞానం రాలేదు. నీకు జ్ఞానోదయం కలగాలంటే నీ భాషను మేము మీ డిక్షనరీ తీసి మేము నేర్చుకొని మీకు చెప్పాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల మీద, కేసీఆర్ చెప్పిన నీతుల మీద, కేసీఆర్ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినటువంటి భాషను మళ్ళొక్కసారి నీవు మాట్లాడితే మా ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మేం మాట్లాడతాం, మా మంత్రులు మాట్లాడతారు, నిన్ను చీరి చింతకు కడతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నిన్న ఒక మాట చెప్పిండ్రు. ఆయన ఈ దేశానికి హోమ్ మినిస్టర్, ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్ద మనిషి. 6 నెలలకు ఏడాదికి ఒకసారి వస్తారు వీళ్ళు. వచ్చి ఇక రేపు తెలంగాణ అంతా మాదే, టీఆర్ఎస్ పని అయిపోయింది, టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ కాబట్టి ఇంకా మేమే 12 సీట్లు గెలుస్తామని నిన్న అన్నాడు ఆయన. అసలు మీకు 1 2 సీట్లు వస్తాయా? మీకు ఆ నమ్మకం ఉందా? ఏం చేసిండ్రు 10 ఏళ్ళని మీకు సీట్లు వస్తాయి? తెలంగాణ దోపిడీలో మీ భాగస్వామ్యం ఉంటే లేకుంటే మీరు ఎందుకు, మీరే అన్నారు కదా నిన్న తెలంగాణ దోపిడీ కేసీఆర్ చేసిండు, నా దగ్గర చిట్టా ఉందన్నారు కదా, మరి ఆ చిట్టా ఎందుకు బయటికి తీస్తలేరు? మీరు ఇంకా కొన్ని రోజులైనాక తీస్తాడంట ఆయన. ఎప్పుడు? మీరు ఇంటికి పోయినాకనా, ఆయన ఓడిపోయినాకనా? ఇప్పటికే ఓడిపోయిండు కదా, మరి మీరు చిట్టా ఎందుకు తీయలేదు? మళ్ళీ రేపు మీకు ఏదైనా ఇద్దరు కలిసి మీరేదో సీట్లు కొట్లాడి ఏదో లాభం పొందడానికి